10,000 మంది కార్మికులు, అందరికీ కలిసి ఒకే గొంతుక. భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గుగని కార్మిక సంఘాల్లో ఒకటి తమ సభ్యులతో కనెక్ట్ అయ్యే పద్ధతిని పూర్తిగా మార్చేయబోతోంది. ఇది కేవలమేదో కొత్త యాప్ను తీసుకురావడం కాదు, ఇదొక డిజిటల్ విప్లవం. అసలు టెక్నాలజీ ఈ కార్మికులందరినీ ఎలా ఏకం చేయబోతోందో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. ఈ నంబర్ చూడండి, 40,000. సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం కార్మికుల సంఖ్య ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్న పట్టణ జనాభాంత మంది అనమాట. ఆ 40,000 మందిలో దాదాపు 4వ వంతు అంటే సుమారు 10,000 మంది కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లందర్నీ ఒకే తాటిపైకి తేవడమే యూనియన్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అసలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు గనుల్లో పనిచేస్తున్న ఈ 10,000 మందితో యూనియన్ ఒకేసారి ఒకే గొంతుకుతో ఎలా మాట్లాడగలుగుతుంది? ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం ప్రాజెక్టుకు పునాది. ఈ ఛాలెంజ్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే వాళ్ల ప్రస్తుత కమ్యూనికేషన్ సిస్టమ్ని ఓసారి చూద్దాం. నిజం చెప్పాలంటే అదొక సిస్టమ్ కాదు, ఒక కమ్యూనికేషన్ బ్లాక్ హోల్ లాంటిది. అంటే సమాచారం లోపలికి వెళ్తుంది, కానీ అది ఎవరికి చేరిందో చేరలేదో ఎవరికీ తెలీదు. అంటే ఇప్పుడున్న ఆ పరిస్థితి ఏంటంటే సమాచారం మొత్తం చెల్లాచెదురుగా ఉందన్నమాట. కొన్ని మెసేజ్లు ఏవేవో వాట్సాప్ గ్రూపుల్లో ఆగిపోతాయి, ఇంకొన్ని కేవలం మాటల ద్వారానే పాకుతాయి. అసలు ఒక ముఖ్యమైన సందేశం ఎవరిదాకా వెళ్ళింది, ఎవరికి చేరలేదు అనేది తెలుసుకోవడానికి దారే లేదు. ఇదొక పెద్ద డిజిటల్ కన్ఫ్యూజన్. సో వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, కార్మికులందరికీ ఒకే ప్లాట్ఫామ్ లేదు, పంపిన మెసేజ్లను ట్రాక్ చేసే సిస్టమ్ లేదు, పలానా ఏరియా వాళ్లకే పంపాలి అంటే ఆ ఆప్షన్ లేదు, వీడియోలు పంపాలంటే విపరీతమైన ఖర్చు, అన్నింటికన్నా ముఖ్యంగా కార్మికుడు తిరిగి యూనియన్తో మాట్లాడ్డానికి ఒక అఫీషియల్ పద్ధతి అనేది లేదు. దీంతో ఫేక్ న్యూస్ వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ గందరగోళం నుంచి బయటపడటానికి యూనియన్ ఒక క్లియర్ విజన్తో ముందుకొచ్చింది. వాళ్లు పాత పద్ధతుల నుంచి కొత్త సిస్టమ్కి మారాలనుకుంటున్నారు. అంటే మాన్యువల్ పనుల నుంచి ఆటోమేషన్కి, చెల్లాచెదురుగా ఉన్న సమాచారం నుంచి ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్కి. కేవలం 1 వేలో మెసేజ్లు పంపడం కాదు, కార్మికులతో 2 వే కమ్యూనికేషన్ మొదలుపెట్టడమే అసలు లక్ష్యం. మరి ఇన్ని సవాళ్లకు సమాధానంగా వాళ్లు ఏం ప్రపోజ్ చేస్తున్నారు? అదే ఈ డిజిటల్ సొల్యూషన్. అసలు ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీనే వాళ్లు డిజిటల్ ఫస్ట్ యూనియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. బేసిక్గా ఇది వాట్సాప్ బిజినెస్ ఏపీఐని వాడుకుని పనిచేసే ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. దీన్ని వెబ్ నుంచి, మొబైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దీని మెయిన్ గోల్ ఏంటంటే యూనియన్ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్కైనా ఇదే ఫైనల్, నమ్మదగిన సోర్స్ అవ్వాలి. ఈ మొత్తం సిస్టమ్కి బ్యాక్ బోన్ లేదా గుండెకాయ లాంటిది ఈ వర్కర్ డేటాబేస్. చూడండి, ఇందులో ప్రతి కార్మికుడి ఐడి, పేరు, ఫోన్ నంబర్, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, యూనియన్ మెంబరా కాదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీనివల్ల అసలు మ్యాజిక్ ఏంటంటే కమ్యూనికేషన్ని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం కొత్తగూడెంలో ఉన్న యూనియన్ సభ్యులకు మాత్రమే ఒక మెసేజ్ పంపాలంటే ఇప్పుడు చాలా ఈజీ. అయితే వాట్సాప్లో నేరుగా పెద్ద వీడియోలు పంపితే చాలా ఖర్చు అవుతుంది కదా. దానికి వీళ్ళు ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. చాలా సింపుల్. ఫస్ట్ పెద్ద వీడియోలను యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న మెసేజ్ టైప్ చేసి ఆ వీడియో లింక్ని జతచేసి వాట్సాప్ ద్వారా అందరికీ పంపిస్తారు. అంతే, తక్కువ ఖర్చుతో సమాచారం అందరికీ చేరిపోతుంది. సరే, ఇప్పటిదాకా యూనియన్ మెసేజ్లు ఎలా పంపుతుందో చూసాం. కానీ ఈ సిస్టమ్ కేవలం 1 వే ట్రాఫిక్ కాదు. కార్మికులతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ల గొంతు వినడానికి కూడా ఇది చాలా కీలకం. అదెలాగో చూద్దాం. ఇదే ఈ ప్రాజెక్ట్లో చాలా ముఖ్యమైన పాయింట్. ఇది కేవలం టాప్ డౌన్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ మాత్రమే కాదు. ఇది ప్రతి కార్మికుడికి తమ గొంతుకను వినిపించుకోవడానికి ఒక అవకాశాన్నిస్తుంది. వాళ్ల సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. నిజంగా వాళ్ల గొంతుకు బలాన్నిస్తుంది. ఉదాహరణకు ఈ గ్రీవెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్టెప్ 1. ఒక కార్మికుడు తన సమస్యను యూనియన్ అఫీషియల్ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తాడు. వెంటనే ఒక ఆటోమేటెడ్ చాట్బాట్ రెస్పాండ్ అయి సమస్య ఏ కేటగిరీకి చెందిందో సెలెక్ట్ చేసుకోమని కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. కార్మికుడు తన ప్రాబ్లం కేటగిరీని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే
సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక టికెట్ జనరేట్ చేసి మీ కంప్లైంట్ తీసుకున్నాం అని ఒక రసీదు పంపుతుంది. ఆ తర్వాత ఆ టికెట్ సంబంధిత యూనియన్ అధికారికి ఫార్వర్డ్ అవుతుంది. చూసారా, దీనివల్ల ప్రతి సమస్య రికార్డ్ అవుతుంది, ఒక అకౌంటబిలిటీ అనేది వస్తుంది. అసలు కార్మికులు ఎలాంటి సమస్యల గురించి ఫిర్యాదు చేస్తారు? ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. జీతభత్యాలకు సంబంధించినవి, ట్రాన్స్ఫర్లు, పని ప్రదేశంలో భద్రత, మెడికల్ ఇష్యూస్, హౌసింగ్, ఇలా రకరకాల సమస్యలను వాళ్ళికపై నేరుగా ఈజీగా యూనియన్ దృష్టికి తీసుకురాగలరు. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం ఒక టెక్నికల్ అప్గ్రేడ్ మాత్రమే కాదు. ఇది యూనియన్ ఇమేజ్ని, వాళ్ల సభ్యులతో వాళ్లకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో చూద్దాం. ఈ మొత్తం ప్రాజెక్ట్లో చాలా పవర్ఫుల్ ఐడియా సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అంటే ఏంటి? చాలా సింపుల్. యూనియన్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇకపై అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్లు, డాక్యుమెంట్లు, అప్డేట్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాట్సాప్ ఫార్వర్డ్లలో వచ్చే ఫేక్ న్యూస్కి చెక్ పెట్టొచ్చు. అందరికీ ఒకే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా యూనియన్పై నమ్మకాన్ని పెంచుతుంది. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే యూనియన్ ఏం ఆశిస్తోంది? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా వేగంగా ఎక్కువ మందికి చేరుతుంది. యూనియన్కి కార్మికులకు మధ్య కనెక్షన్ బలపడుతుంది. ఫేక్ న్యూస్ తగ్గుతుంది. తక్కువ ఖర్చుతోనే అందర్నీ రీచ్ అవ్వచ్చు. ట్రాన్స్పరెన్సీ, నమ్మకం పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా యూనియన్కి ఒక మోడర్న్ డిజిటల్ ఇమేజ్ వస్తుంది. ఈ ప్రపోజల్ చివర్లో ఉన్న ఈ కొటేషన్ ఈ మొత్తం ప్రాజెక్ట్ సారాంశాన్ని చెబుతుంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు. ఇది ఆధునిక యుగంలో యూనియన్ పాత్రను బలోపేతం చేసే ఒక డిజిటల్ సంస్కరణ. అంటే ఇది టెక్నాలజీని వాడటం గురించి మాత్రమే కాదు, ఈ ఆధునిక ప్రపంచంలో ఒక కార్మిక సంఘం ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి అనేదానికి ఒక కొత్త దారి చూపించడం. మరి ఈ సింగరేణి యూనియన్ చేస్తున్న ఈ ప్రయోగం మిగతా కార్మిక సంఘాల భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుందా? టెక్నాలజీని ఉపయోగించి కార్మికుల గొంతుకను నిజంగా బలోపేతం చెయ్యటం సాధ్యమేనా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.